ఒకరోజు వాన కురుస్తుంది. ఒక చిన్న వీధిలో ఒక వ్యక్తి రిక్షా నడుపుతున్నాడు. అతడు మొత్తం వర్షంలో తడిసిపోతున్నాడు. కానీ తన మనసులో మాత్రం తనకొచ్చిన బాధలే తిరుగుతున్నాయి. అతడి పేరు సూర్యనారాయణ. తనకి తినడానికి 3 పూటల తిండి లేకపోయినా సరే తనని ఒక కల మాత్రం నిద్రపోనివ్వడం లేదు. అదే నా బాబు ఐఏఎస్ కావాలి అని. అతడి కొడుకు పేరు రమేష్. స్కూల్కి వెళ్ళే దారిలో రోజు ఉదయం తన నాన్నని చూస్తాడు. వాళ్ళ నాన్న చెమట పట్టిన బానిసలా రిక్షా తోలుతూ కనిపిస్తాడు. అయితే వాళ్ళ నాన్న ఇంటికి వచ్చిన తర్వాత, నాన్న ఐఏఎస్ అవుతా అంటావు కదా అని అడిగినప్పుడల్లా తన తండ్రి నవ్వుతూ చెప్తాడు, నీ లక్ష్యం పెద్దది బాబు, నువ్వు చదువు, నేను పనిచేస్తా. అప్పుడు ఇల్లు చీకట్లో మునిగిపోతుంది. విద్యుత్ లేదు. కానీ కొబ్బరి నూనె దీపంలో చదివిన ప్రతి పేజీ ఓ తండ్రి ఆశలు నింపిన అక్షరాలు. డబ్బు లేదు, పుస్తకాలు లేవు, క్లాసులు లేవు. కానీ అతడి పట్టుదల ముందు ఆ అడ్డంకులన్నీ పరిగెత్తాయి. ఒకరోజు తండ్రి రిక్షా తొక్కుతూనే నిద్రపోయాడు. అదే రోజున కొడుకు ఇంటికొచ్చి ఓ కాగితాన్ని చేతిలో పెట్టాడు. యూపీఎస్సీ ఫైనల్ రిజల్ట్, రమేష్ ఐఏఎస్ సెలెక్టెడ్. తండ్రి ఆ కాగితం చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. నా జీవితం ఎప్పుడూ వెనక్కి చూసింది లేదు బాబు, నువ్వు మాత్రం ఎత్తుకు ఎదిగావంటూ తన కొడుకుని హగ్ చేసుకున్నాడు. ఈ కథ వింటే మీకు గుర్తొచ్చేది, కష్టం ఉన్న చోటే విజయం ఉంటుంది. తండ్రి రిక్షా తొక్కాడు, కొడుకు దేశాన్ని ముందుకు నడిపాడు. పెద్దరికం లక్ష్యానికి అడ్డు కాదు, మనసు పట్టుదల ఉంటే చాలు.